మన చేతిలో ఉన్న ఒక చిన్న స్టోన్ని పైకి విసిరితే కొన్ని సెకండ్స్లోనే కింద పడిపోతుంది. కానీ 200 నుండి 500 టన్నుల వరకు వెయిట్ ఉన్న ఒక జైంట్ మెటల్ మెషిన్ అసలు గాల్లో ఎలా ఎగురుతుంది? ఒక బిల్డింగ్ అంత సైజు ఉన్న ఎయిర్ప్లేన్ వేల కిలోమీటర్స్ జర్నీ చేసి సముద్రాలు, మౌంటైన్స్, డిజర్ట్స్ అన్నీ దాటుకుని అవర్స్ పాటు గాల్లోనే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో కేవలం విమానం ఎలా ఎగురుతుందో కాదు, వందల సంవత్సరాల డ్రీమ్స్, ఫెయిల్యూర్స్, ఎక్స్పెరిమెంట్స్, యాక్సిడెంట్స్, ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నట్ల గురించి మాట్లాడుకుందాం. ఫ్లైట్ అనే ఐడియా ఇప్పుడు చాలా నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఒక 500 years బ్యాక్కి వెళ్తే మనిషి గాల్లో ఎగురడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అందరూ నమ్మేవారు. అప్పట్లో బర్డ్స్ని చూసి వీటిల్లో మనం కూడా ఎగరగలమా అని చాలా మందికి క్యూరియాసిటీ ఉండేది. ఏన్షియంట్ గ్రీస్ స్టోరీస్లో ఐకారస్ అనే క్యారెక్టర్ వ్యాక్స్తో వింగ్స్ తయారు చేసుకుని సన్ దగ్గరికి ఎగిరాడు అని మిత్ ఉంది. అది సైన్స్ కాకపోయినా మనిషి ఇమాజినేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో చూపిస్తుంది. 15వ సెంచరీలో లియోనార్డో డావిన్షీ అనే బ్రిలియంట్ ఆర్టిస్ట్ మరియు ఇన్వెంటర్ బర్డ్స్ ఫ్లైట్స్ని ఇయర్స్ పాటు అబ్జర్వ్ చేశాడు. పక్షులు వింగ్స్ ఎలా ఫ్లాప్ చేస్తున్నాయో, బాడీ ఎలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుందో ప్రతి డీటెయిల్ని డ్రా చేశాడు. ఆ అబ్జర్వేషన్స్ బేస్ చేసుకొని ఫ్లయింగ్ మిషన్ స్కెచెస్ కూడా డిజైన్ చేశాడు. హెలికాప్టర్లా కనిపించే డిజైన్స్, గ్లైడర్లా ఉన్న మోడల్స్ అన్నీ పేపర్ మీద ఉన్నాయి. కానీ అప్పట్లో పవర్ఫుల్ ఇంజన్ లేకపోవడం వల్ల, సైన్స్ అంత డెవలప్ అవ్వకపోవడం వల్ల అవి నిజం కాలేదు. కానీ డావిన్షీ ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇచ్చాడు. ఫ్లైట్ అంటే మ్యాజిక్ కాదు, దానికి రూల్స్ ఉంటాయి అని ఫస్ట్ సారి ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత సెంచరీస్లో యూరోప్ మొత్తం ఇన్వెంటర్స్ ఒక్కటే గోల్ మీద వర్క్ చేశారు. కానీ అందరికీ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉండేది. పక్షులు వాటి రెక్కలు ఫ్లాప్ చేస్తాయి కాబట్టి మనం కూడా అలాగే ఫ్లాప్ చేసే మెషిన్ బిల్డ్ చేస్తే ఎగురుతామని. చాలామంది పెద్ద పెద్ద మెకానికల్ వింగ్స్ తయారు చేసుకుని హిల్స్ మీద నుండి జంప్ చేశారు. రిజల్ట్, కొన్ని సెకండ్స్ గ్లైడ్ అయ్యి వెంటనే క్రాష్ అయ్యారు. ఎందుకంటే మనిషి మజిల్స్ బర్డ్స్ లాగా పవర్ఫుల్ కావు. ఒక పక్షి బాడీ లైట్ వెయిట్గా ఉంటుంది, ఎముకలు కూడా హాలోగా ఉంటాయి. మన బాడీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి బర్డ్స్ని కాపీ చేయడం సొల్యూషన్ కాదని మెల్లగా అర్థమైంది. 18th century ఎండింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ త్రూ జరిగింది. ఫ్రాన్స్లో మాంట్గోల్ఫియర్ బ్రదర్స్ హాట్ ఎయిర్ బెలూన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఒక సింపుల్ అబ్జర్వేషన్ చేశారు, వేడి గాలి పైకి వెళ్తుంది అని. కారణం, పొడి గాలి డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ రీజన్తోనే బలూన్ లోపల ఎయిర్ని హీట్ చేస్తే బలూన్ మొత్తం పైకి లేస్తుంది అని ఎక్స్పెరిమెంట్ చేశారు. 1783లో సక్సెస్ఫుల్గా ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లైట్ జరిగింది. ఇది మ్యాన్కైండ్ హిస్టరీలో ఫస్ట్ టైం హ్యూమన్ స్కైలో సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేసిన మూమెంట్. కానీ ఒక ప్రాబ్లం ఉంది, బలూన్ని మనం కంట్రోల్ చేయలేము. ఎక్కడికి విండ్ తీసుకెళ్తే అక్కడికే వెళ్ళాలి. స్టీరింగ్ లేదు, డైరెక్షన్ లేదు, స్పీడ్ కంట్రోల్ అస్సలు లేదు. కాబట్టి ఇది ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ కాలేదు. సైన్స్ అప్పుడు ఒక కొత్త క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేసింది. గాల్లో ఉండడం కాదు, మనం ఎక్కడికి కావాలో అక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం చాలామంది ఇన్వెంటర్స్ తమ లైఫ్ మొత్తాన్ని డెడికేట్ చేశారు. 19th century ఎండింగ్లో అమెరికాలో 2 బ్రదర్స్ ఉండేవారు. వాళ్ళు ఇంజనీర్స్ కాదు, సైంటిస్ట్ కాదు, కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా కాదు. వాళ్ళు సింపుల్ బైసైకిల్ మెకానిక్స్. వారి పేర్లు ఆర్విల్ వ్రైట్ మరియు విల్బర్ వ్రైట్. రోజు బైసైకిల్స్ రిపేర్ చేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళకి ఒక ఒబ్సెషన్ ఉండేది, అదే బర్డ్స్ యొక్క ఫ్లైట్. మిగతా ఇన్వెంటర్స్ అందరిలా కాకుండా వ్రైట్ బ్రదర్స్ ఒక డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అయ్యారు. వాళ్ళు డైరెక్ట్గా ప్లేన్ బిల్డ్ చేయలేదు. ఫస్ట్ పక్షులని అబ్జర్వ్ చేశారు. పక్షులు టర్న్ అయ్యేటప్పుడు వింగ్స్ని స్లైట్గా ట్విస్ట్ చేస్తాయని గమనించారు. అప్పుడు వాళ్ళకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ప్లేన్ వింగ్స్ని కూడా ట్విస్ట్ చేయగలిగితే బ్యాలెన్స్ కంట్రోల్ చేయొచ్చు కదా. ఈ కాన్సెప్ట్ని వింగ్ వార్పింగ్ అని పిలుస్తారు. వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ గ్లైడర్స్ బిల్డ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా మెషిన్ వేస్ట్ అని వదిలేసేవారు కాదు. ఎందుకు ఫెయిల్ అయ్యిందో నోట్బుక్లో రాసుకునేవారు. విండ్ స్పీడ్ కరెక్టా, వింగ్ షేప్ కరెక్టా, పైలట్ పొజిషన్ కరెక్టా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇలా ప్రతి మిస్టేక్ నుండి కొత్త లెసన్ నేర్చుకునేవారు. చాలాసార్లు క్రాష్ అయ్యారు, చాలాసార్లు డిజైన్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ ఒక్కసారి కూడా గివప్ చేయలేదు. ఇంట్రెస్టింగ్గా అప్పట్లో అవైలబుల్ సైంటిఫిక్ డేటా కూడా కొన్ని ప్లేసెస్లో రాంగ్గా ఉండేది. కాబట్టి వ్రైట్ బ్రదర్స్ బుక్ మీద బ్లైండ్గా నమ్మకం పెట్టలేదు. వాళ్ళు సొంతంగా ఒక స్మాల్ విండ్ టన్నెల్ని బిల్డ్ చేశారు. అందులో వందల కొద్ది వింగ్ షేప్స్ని టెస్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఏ వింగ్ షేప్ ఎక్కువ లిఫ్ట్ జనరేట్ చేస్తుందో యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేశారు. ఈ స్టెప్ ఏవియేషన్ హిస్టరీని మార్చేసింది.
ఫైనలీ డిసెంబర్ 17, 1903 అమెరికాలో నార్త్ క్యారోలినా స్టేట్లో ఉన్న కిటీ హాక్ అనే ప్లేస్ చాలా స్ట్రాంగ్ విండ్స్ ఉన్న బీచ్ ఏరియా అది. అక్కడ రైట్ బ్రదర్స్ వారి మిషన్ని రెడీ చేశారు. ఆర్విల్ పైలట్ సీట్లో కూర్చున్నాడు. ఇంజన్ స్టార్ట్ అయింది. ప్లేన్ స్లోగా మూవ్ అయ్యి కొన్ని సెకండ్స్ తర్వాత హిస్టరీని క్రియేట్ చేసింది. హ్యూమన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక పవర్డ్, కంట్రోల్డ్, సస్టైన్డ్ ఫ్లైట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఫ్లైట్ డ్యూరేషన్ 12 సెకండ్లు మాత్రమే, డిస్టెన్స్ 36 మీటర్లు మాత్రమే. ఇప్పుడు చూస్తే అది చాలా చిన్న అచీవ్మెంట్ లాగా అనిపించవచ్చు, కానీ ఆ 12 సెకండ్స్ వల్లే ఈరోజు మనం ఒక కాంటినెంట్ నుండి మరొక కాంటినెంట్ వరకు సులభంగా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం. అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఏవియేషన్ మీద ఫోకస్ పెట్టింది. ఇంజనీర్స్ ప్లేన్ డిజైన్స్ ఇంప్రూవ్ చేశారు. బెటర్ ఇంజన్స్, స్ట్రాంగ్ మెటీరియల్స్, సేఫ్ కంట్రోల్స్, బలమైన వింగ్స్. ప్రతి డికేడ్లో ఎయిర్ప్లేన్స్ ఫాస్ట్గా ఇవాల్వ్ అయ్యాయి. వరల్డ్ వార్స్ టైంలో ఏవియేషన్ టెక్నాలజీ ఇంకా స్పీడ్గా డెవలప్ అయింది. వార్ తర్వాత అదే టెక్నాలజీ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ ఎయిర్ప్లేన్స్లో లక్షల కొద్దీ పార్ట్స్ ఉంటాయి, వేల కొద్దీ ఇంజనీర్స్ డిజైన్ చేశారు. కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం ఇంకా మిగిలి ఉంది. అసలు ప్లేన్కి వింగ్స్ ఎందుకు ఇలా ఉంటాయి? ఇంజిన్ అసలు ఏం చేస్తుంది? 300 టన్నులు ఉన్న ప్లేన్ గ్రావిటీని ఎలా డిఫీట్ చేస్తుంది? ఫిజిక్స్ ప్రకారం ఇది ఎలా పాసిబుల్ అయింది? బేసిక్స్ హిస్టరీ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం. అసలు ప్లేన్ గాల్లో ఎలా ఎగురుతుంది? చాలామంది ఒక కామన్ ఆన్సర్ చెప్తారు, ఇంజన్ పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఎగురుతుంది. మరో కొంతమంది వింగ్స్ ఎయిర్ని కట్ చేస్తాయి కాబట్టి ఎగురుతుంది అంటారు. ఇంకొంతమంది ఇంజన్ ఎయిర్ని కిందకి పుష్ చేస్తుంది కాబట్టి ప్లేన్ పైకి వెళ్తుంది అని అంటారు. వీటిల్లో ఒక్కటి కూడా కంప్లీట్ ఆన్సర్ కాదు. నిజం చెప్పాలంటే ఎయిర్ప్లేన్ ఎగరడం వెనక 4 ఫోర్సెస్ కలిసి పనిచేస్తాయి. అవి వెయిట్, లిఫ్ట్, థ్రస్ట్, డ్రాగ్. ఈ 4 ఫోర్సెస్ని అర్థం చేసుకుంటే ఫ్లైట్ మిస్టరీ మొత్తం సాల్వ్ అయిపోతుంది. ముందు వెయిట్ గురించి మాట్లాడుకుందాం. వెయిట్ అంటే మన అందరికీ తెలిసిందే. ఎర్త్ గ్రావిటీ ప్రతి ఆబ్జెక్ట్ని తన వైపు లాగుతుంది. మీరు ఒక పెన్ని వదిలితే కిందకి పడుతుంది. క్రికెట్ బాల్ని పైకి విసిరితే కొన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ కిందకి వస్తుంది. ఎందుకంటే గ్రావిటీ ఎప్పుడు ఆబ్జెక్ట్ని ఎర్త్ వైపు పుల్ చేస్తుంది. ఎయిర్ప్లేన్ కూడా మెటల్తో తయారు చేస్తారు. ఫ్లూయల్ ఉంటుంది, ప్యాసింజర్స్ ఉంటారు, లగేజ్ ఉంటుంది. కొన్ని ఎయిర్ప్లేన్స్ 300 టన్స్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటాయి. అంటే గ్రావిటీ దానిని కూడా కంటిన్యూస్గా కిందకి లాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్లేన్ ఎగరాలి అంటే ముందు గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ క్రియేట్ అవ్వాలి. ఆ ఫోర్స్ పేరే లిఫ్ట్. ఇప్పుడు లిఫ్ట్ అంటే ఏంటి? రియల్ వరల్డ్లో లిఫ్ట్ అనేది కొన్ని ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ కలిసి క్రియేట్ చేసిన ఫోర్స్. లిఫ్ట్ని అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు కార్లో ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు చెయ్యి విండో బయట పెట్టి కొంచెం యాంగిల్లో తిప్పి పెట్టండి. చెయ్యి సడన్గా పైకి పుష్ అవడం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీ చెయ్యిని ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు, ఎయిర్ మాత్రమే హిట్ అయింది. కానీ ఎయిర్ యొక్క ఫోర్స్ వల్ల మీ హ్యాండ్ పైకి మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. అదే ప్రిన్సిపల్ ఎయిర్ప్లేన్ వింగ్స్లో కూడా యూజ్ చేస్తారు. ప్లేన్ వింగ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అది ఫ్లాట్గా ఉండదు, పైన కొంచెం కర్వ్ ఉంటుంది, కింద ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటుంది. ఈ షేప్ని ఎయిర్ ఫాయిల్ అంటారు. ఇంజనీర్స్ డికేడ్స్ పాటు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ షేప్ బెస్ట్ అని డిసైడ్ చేశారు. ఇప్పుడు ప్లేన్ ముందుకు మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనుకోండి, ఎయిర్ వింగ్ని హిట్ చేస్తుంది. వింగ్ షేప్ వల్ల ఎయిర్ 2 డైరెక్షన్స్లో డివైడ్ అవుతుంది. కొంత ఎయిర్ వింగ్ పైనుండి వెళ్తుంది, ఇంకొంత వింగ్ కింద నుండి వెళ్తుంది. వింగ్ పైన ఎయిర్ స్మూత్గా యాక్సిలరేట్ అవుతుంది, కింద ఎయిర్ డిఫరెంట్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. రిజల్ట్ ఏంటి? ఆ రెక్క ఎయిర్ని కిందకి బెండ్ చేస్తుంది. ఫిజిక్స్ ప్రకారం మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని ఒక డైరెక్షన్లో పుష్ చేస్తే అది మిమ్మల్ని ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. ఇది న్యూటన్స్ 3rd లా. ప్లేన్కున్న రెక్క గాలిని కిందకి పుష్ చేస్తుంది, ఆ గాలి ఆ వింగ్ని పైకి పుష్ చేస్తుంది. అదే లిఫ్ట్. ఫాస్ట్గా మూవ్ అవ్వే ఎయిర్ ప్రెషర్ని చేంజ్ చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ బెర్నౌలీ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ మోడర్న్ ఏవియేషన్లో సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ప్లేన్ ఫ్లై అవ్వడం ఒక బెర్నౌలీ ప్రిన్సిపల్ వల్లే కాదు. బెర్నౌలీ ప్రిన్సిపల్, న్యూటన్స్ లా, వింగ్ షేప్, యాంగిల్ ఆఫ్ ఎఫెక్ట్ అన్నీ కలిసి లిఫ్ట్ని క్రియేట్ చేయాలి. అందుకే ఒక సింగిల్ ఫార్ములాతో ఎయిర్ప్లేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. మరి లిఫ్ట్ క్రియేట్ అవ్వాలంటే ప్లేన్ ముందుకి మూవ్ అవ్వాలి కదా. ఆ మూవ్మెంట్ ఇచ్చే ఫోర్సే థ్రస్ట్. థ్రస్ట్ అంటే ప్లేన్ని ముందుకు లాగేసే లేదా పుష్ చేసే ఫోర్స్. ఇది ఇంజిన్ జనరేట్ చేస్తుంది. చిన్న ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రొపెల్లర్ ఎయిర్ని వెనక్కి త్రో చేస్తుంది. న్యూటన్ 3rd లా ప్రకారం ప్లేన్ ముందుకు మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ప్లేన్ ముందుకు వెళ్తుంటే ఎయిర్ దానిని స్టాప్ చేయాలని ట్రై చేస్తుంది.
మీరు బైక్ మీద 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు విండ్ ఫేస్ మీద చాలా స్ట్రాంగ్గా హిట్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ని డ్రాగ్ అంటారు. డ్రాగ్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్. ప్లేన్ షేప్ ఎంత స్మూత్గా ఉంటే డ్రాగ్ అంత తక్కువగా ఉంటుంది. అందుకే ఎయిర్ ప్లేన్స్ని బాక్సులాగా డిజైన్ చేయరు. ముక్కు షార్ప్గా ఉంటుంది, బాడీ స్మూత్ సిలిండర్ లాగా ఉంటుంది. రెక్కల్ని ఆచితూచి డిజైన్ చేస్తారు. కాక్పిట్ విండో షేప్ కూడా డ్రాగ్ రెడ్యూస్ చేయడానికే ఆప్టిమైజ్ చేస్తారు. ఎందుకంటే డ్రాగ్ ఎక్కువ ఉంటే ఫ్యూయల్ కన్జంప్షన్ పెరిగిపోతుంది కనుక. ఇప్పుడు మన దగ్గర 4 ఫోర్సెస్ ఉన్నాయి. వెయిట్ అనే ఫోర్స్ ప్లేన్ని కిందకి లాగుతుంది, లిఫ్ట్ పైకి పుష్ చేస్తుంది, థ్రస్ట్ ముందుకు తీసుకెళ్తుంది మరియు డ్రాగ్ వెనక్కి లాగుతుంది. ఫ్లైట్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఈ 4 ఫోర్సెస్ బ్యాలెన్స్లో ఉండాలి. టేక్ ఆఫ్ టైంలో పైలట్ రన్వే మీద ఫుల్ ఇంజన్ పవర్ ఇస్తాడు. ప్లేన్ స్పీడ్ నెమ్మదిగా 50 నుంచి 100 నుంచి 200, ఇంకా స్పీడ్ పెరిగే కొద్దీ వింగ్స్ మీద ఎయిర్ ఫ్లో కూడా పెరుగుతుంది. ఎయిర్ ఫ్లో పెరిగితే లిఫ్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్టేజ్లో లిఫ్ట్ వెయిట్ కన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడు పైలట్ కంట్రోల్ స్టిక్ని కొంచెం వెనక్కి పుల్ చేస్తాడు. ప్లేన్ యొక్క ముక్కు పైకి లిఫ్ట్ అవుతుంది. కొన్ని సెకండ్స్లో వీల్స్ రన్వేని వదిలేస్తాయి. మన కళ్ళ ముందు హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ స్మూత్గా స్కైలోకి వెళ్ళిపోతుంది. చాలామంది ప్లేన్ ఇంజిన్ ఆఫ్ అయిపోతే వెంటనే స్టోన్ లాగా పడిపోతుందా అని అడుగుతారు. ఆన్సర్, దీని సమాధానం అస్సలు కాదు. ఎందుకంటే ఎయిర్ప్లేన్ హెలికాప్టర్లా కాదు. వింగ్స్ ఇంకా లిఫ్ట్ని జనరేట్ చేస్తాయి. ఇంజన్ పవర్ లేకపోయినా ప్లేన్ కొంత డిస్టెన్స్ వరకు గ్లైడ్ చేయగలదు. మోడర్న్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యావరేజ్గా 1 కిలోమీటర్ హైట్ నుండి 15 నుండి 20 కిలోమీటర్ల వరకు గ్లైడ్ చేయగలవు. అందుకే పైలట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంజిన్ ఫెయిల్యూర్ అంటే ఇమ్మీడియట్ క్రాష్ అని మూవీస్లో చూపించేవి నిజం కాదు. సో ఇప్పటి వరకు మనం ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ తెలుసుకున్నాం. ప్లేన్ని ఇంజిన్ పైకి ఎత్తదు, ఇంజిన్ ప్లేన్ని ముందుకు మూవ్ చేస్తుంది. వింగ్స్ ఆ మూమెంట్ని యూజ్ చేసుకొని లిఫ్ట్ క్రియేట్ చేస్తాయి. లిఫ్ట్ గ్రావిటీని బీట్ చేస్తుంది. ఈ కోఆర్డినేషన్ వల్లే ఎయిర్ప్లేన్ ఎగురుతుంది. కానీ ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలే ఉంటాయి. దానికోసం నేను పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.